హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2026 హోండా షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ అనమాట. ఎగ్జాక్ట్గా ఆనోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,07,500 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. ఒకవేళ మీరు డ్రమ్ బ్రేక్ వేరియంట్ పర్చేస్ చేయాలనుకోండి 5,000 రూపాయలు తక్కువ, 1,02,500 రూపాయలు మీకు లభిస్తూ ఉంది. నేనైతే మాత్రం బెటర్ బ్రేకింగ్ కావాలి అని అనుకుంటే ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ వేరియంట్కే వెళ్ళిపోమని చెప్తాను. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 20,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 80 కిలోమీటర్స్ పైన వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 50 నుంచి 55 కిలోమీటర్ల మధ్యలో మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఒకసారి స్పెసిఫికేషన్స్ చూద్దాము. డిజైన్ పరంగా ఏమైనా మార్పులు ఉన్నాయా లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి అనే దాని గురించి మాట్లాడుకున్నట్లయితే మార్పులు అయితే ఏమీ లేవు. సేమ్ అదే హెడ్ లైట్, అలాగే కన్సోల్ కూడా మీకు ఎల్సిడి కన్సోల్ వస్తూ ఉంది. సేమ్ మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అదే సీట్, మొత్తం అదే అనమాట. ఏమాత్రం మారలేదు. జస్ట్ ఇయర్ అయితే ఒకటి మారిందనమాట. 2026 మ్యానుఫ్యాక్చరింగ్లో మీకు ఈ షైన్ 125 అయితే లభిస్తూ ఉంది. April 1 నుంచి మీకు అన్ని వెహికల్స్ కూడా 2026 మోడల్స్ అయితే అన్ని షోరూమ్స్లో ఉంటాయి. కాబట్టి మీరు లేటెస్ట్ వెహికలే పర్చేస్ చేయండి. ఇంజిన్ విషయానికి వస్తే 124cc 2L ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు. 10.7 PS పవర్, 11 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. ఆల్రెడీ నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా రైడ్ చేసుకుంటూ వచ్చాను కదా, నాకైతే మాత్రం పెర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది. తర్వాత మాట్లాడుకుందాము. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అలాగే ఇక్కడ చైన్ అయితే పూర్తిగా కవర్ చేసింది. అంటే ఎవ్రీ 500 కిలోమీటర్స్కి మీరు చైన్ క్లీన్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్ కాబట్టి ఫ్రంట్ సైడ్ మీకు 240 mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 130 mm డ్రమ్ బ్రేక్. కాంబీ బ్రేక్ సిస్టమ్తో ఈ బ్రేక్స్ అయితే వర్క్ అవుతాయి. అంటే మీరు బ్యాక్ సైడ్ బ్రేక్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఫ్రంట్ బ్రేక్ కూడా ఎంగేజ్ అయ్యి బెటర్ బ్రేకింగ్ అయితే ఉండిద్ది. ఒకవేళ మీరు డ్రమ్ బ్రేక్ వేరియంట్ పర్చేస్ చేశారనుకోండి, ఫ్రంట్ సైడ్ కూడా మీకు 130 mm డ్రమ్ బ్రేక్ అయితే ఉండిద్ది. సో ఎక్కువగా డైలీ 100-150 కిలోమీటర్స్ తిరిగే వాళ్ళు ఉంటారో, ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కానీ ర్యాపిడో స్విగ్గీ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ వేరియంటే తీసుకోండి. ఎందుకంటే బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగాలి కదా. డ్రమ్ బ్రేక్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా మీకు డిస్క్ బ్రేక్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుండిద్ది. ఇంకా సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ సైడ్ మీకు టెలిస్కోపిక్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ మీకు అడ్జస్టబుల్ ట్విన్ షాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బ్యాక్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో వాటిని మీరు కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 80 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. జనరల్గా మనం 70 నుంచి వీల్స్ అయితే చూస్తాం కదా, ఇందులో మీకు 80 నుంచి వీల్స్ అయితే ఉంటాయి. కొద్దిగా పెద్ద వీల్స్, మైలేజ్ కూడా ఒక రకంగా బెటర్ అయితే వస్తుంది అనమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేప్పటికి 162 mm లభిస్తూ ఉంది. గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. మరీ అంత ఎక్కువ లేదు, అలా అని చెప్పేసి బాగా తక్కువ కూడా లేదు, మీడియంగా అయితే ఇచ్చారనమాట. మన ఇండియన్ రోడ్స్కి ఈ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే సరిపోయింది. 791 mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళైతే ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. ఎందుకంటే చాలా తక్కువ వెయిట్ అయితే ఉంది. నాకైతే మాత్రం అసలు ఈ వెహికల్ మీద ఎక్కి కూర్చోగానే ఫస్ట్ అనిపించింది వెయిట్ అనమాట. అల్ట్రా లైట్ వెయిట్, 113 kgలతో లభిస్తూ ఉంది. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే 10.5 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. మెటల్ ఫ్యూయల్ ట్యాంక్, అందులోనే E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. ఇంకా లైట్స్ విషయానికి వస్తే ఈ వెహికల్ కొద్దిగా ప్రైస్ కట్ చేయడానికి ఎక్కడ కూడా LED లైట్స్ అయితే యూజ్ చేయలేదు హోండా కంపెనీ వాళ్ళు. హాలోజన్ హెడ్ లైట్తో లభిస్తూ ఉంది ఫ్రంట్ సైడ్. బ్యాక్ సైడ్ టైల్ లైట్ కూడా మీకు బల్బే ఇచ్చారు. సిగ్నల్ లైట్స్ కూడా బల్బే ఉన్నాయి. కనీసం హెడ్ లైట్ అయినా ఎల్ఈడితో ఇస్తే బాగుంది అనిపించింది నాకైతే. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే LCD కన్సోల్ ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, కన్సోల్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. సెంటర్లో స్పీడోమీటర్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ అయితే ఉంది, ట్రిప్ మీటర్స్ అయితే ఉన్నాయి, గేర్ ఇండికేటర్ అయితే ఉంది. లెఫ్ట్ సైడ్ మీకు ఫ్యూయల్ గేజ్. అలాగే ఈ కన్సోల్కి కిందే మీకు Type-C ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్తో లభిస్తుంది. చూసారా, సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ కోసం కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. శారీ గడ్ అయితే ఇస్తా ఉన్నారు. సైడ్ స్టెప్ ఫుట్ రెస్ట్ అయితే వస్తూ ఉంది. రబ్బర్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. గ్రాబ్ రైల్ కూడా కంఫర్టబుల్గా ఉండేది పిలియన్ రైడర్కి. కలర్స్ విషయానికి వస్తే టోటల్గా మీరు 7 కలర్స్లో ఈ వెహికల్ అయితే చూస్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనతో బ్లాక్ కలర్ అయితే ఉంది. ఎక్కువ మంది ఈ బ్లాక్ కలరే పర్చేస్ చేస్తారు. నాకు కూడా ఈ కలర్ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా బ్లాక్ కలర్ పర్చేస్ చేయడానికి ట్రై చేయండి. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్కి రైట్ సైడ్ మీకు సెల్ఫ్ స్టార్ట్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ ఆటో స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఈ వెహికల్ ఉందన్నమాట. దానికి సంబంధించిన స్విచ్ అయితే రైట్ సైడ్ అయితే ఉండిద్ది. లెఫ్ట్ సైడ్ మీకు హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ అయితే టూ గుడ్, చాలా బాగుంది. అలాగే మీకు కొద్దిగా కాంపాక్ట్ అయితే ఉండిద్ది అనమాట. హ్యాండిల్ మరి అంత వైడ్ అయితే ఉండదు. సిటీలో రైడ్ చేసేటప్పుడు కానీ, చిన్న చిన్న లాంగ్ రైడ్స్ వెళ్ళేటప్పుడు కానీ మీకు ఈ హ్యాండిల్ కంఫర్ట్ అయితే చాలా బాగుండిద్ది. సో ఇది ఈ వెహికల్లో ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం. నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్, ఎవరైతే హోండా షైన్ 125 2026 వేరియంట్ పర్చేస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఈ పార్ట్ అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. షోరూమ్ దగ్గర నుంచి వెహికల్ తీసుకొని షూట్ లొకేషన్ దాకా అయితే వచ్చాను. ఇప్పుడు దాకా చాలా సేపటి నుంచి ఈ వెహికల్ రైడ్ చేస్తూనే ఉన్నాను. డిజైన్ పరంగా ఎటువంటి మార్పులు అయితే లేవు. ఇప్పుడు నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. నాకు ఎలా అనిపించిందో అదే చెప్తాను మీకు. దాని ప్రకారంగా మీరు చూస్ చేసుకోవాలో వద్దనేది మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ వెహికల్లో వెయిట్ 113 kg వెయిట్ అయితే ఉందన్నమాట. చాలా తక్కువ వెయిట్లో మీకు ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది. 5.2, 5.3 హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ వెహికల్ని ఈజీగా రైడ్ చేయొచ్చు. 791 mm సీట్ హైట్ కదా, నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. ఎవరైతే హైట్ తక్కువ ఉంటారో వాళ్ళు కూడా ఈ వెహికల్ అయితే కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు.
ఇక్కడ చూడొచ్చు మరీ అంత వైడ్ హ్యాండిల్ బార్ అయితే ఏం లేదు, కానీ కంఫర్ట్ అయితే బాగుంది. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే బాగుంది. ఫ్యామిలీ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు. సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు కాబట్టి. 10.5 లీటర్స్ మెటల్ ఫ్యూయల్ ట్యాంకు. ఇక్కడ E20 అని చెప్పేసి చూస్తున్నారు కదా, ఏప్రిల్ 1 నుంచి అన్ని పెట్రోల్ బంక్స్లో E20 పెట్రోల్ అయితే ఉండిద్ది. కాబట్టి E20 కాంపాటబుల్ ఇంజిన్సే మీరు యూజ్ చేయాలి. సో ఇది E20కి సపోర్ట్ చేసిద్ది అనమాట. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే LCD కన్సోల్ ఇచ్చారు, స్పీడోమీటర్ అయితే ఉంది, ట్రిప్ మీటర్స్, గేర్ ఇండికేటర్ అయితే ఉంది, ఫ్యూయల్ గేజ్, అలాగే ఇక్కడ మీకు సిగ్నల్ లైట్ ఇండికేటర్ ఉంది, ఇక్కడ ఒకటి న్యూట్రల్ ఇండికేటరు, హై బీమ్ వేస్తే హై బీమ్ ఇండికేటర్ అనమాట. ఇక్కడ మీకు మాల్ ఫంక్షన్ లైట్ అయితే ఉంది. సో మనకి ఏవైతే ఫీచర్స్ కావాలో అవి ఇందులో ఉన్నాయి, ఇవి సరిపోతాయి. టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. సో ఇక్కడ నుంచి మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. స్విగ్గీ, జొమాటోలో ఎవరైతే జాబ్ చేసుకుంటూ ఎర్న్ చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి కూడా ఈ వెహికల్ అయితే సరిపోయిద్ది. ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి. వెహికల్ అయితే చాలా సైలెంట్గా స్టార్ట్ అయిందనమాట. ఆటోమేటిక్గా స్టార్ట్ అండ్ స్టాప్ సిస్టమ్ కూడా ఈ వెహికల్లో ఉంది. సో ఇందులోనే ఇన్బిల్డ్ చేశారనమాట సెల్ఫ్ స్టార్ట్లోనే. సో ఇప్పుడు ఆఫ్ చేశాను. ఆన్ చేయాలంటే మీకు ఇక్కడ చూడొచ్చు ఏ అని చెప్పి చూపిస్తుంది కదా. సో ఆటోమేటిక్గా ఇంజిన్ అయితే ఆగిపోతుంది అనమాట. ఇది ఆన్ చేసుకున్నట్లయితే. పద్దాకలా ఆగకూడదు అని అనుకుంటే మాత్రం మీరు ఇట్లా ఆఫ్ చేసేసుకోవచ్చు. చాలా స్మూత్గా ఉంది. ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ ఉన్నాయి, బాగా ఎక్కువ వైబ్రేషన్స్ అయితే లేవు, కానీ రైడ్ చేసేటప్పుడు మీరు ఆ వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయరు. ఫస్ట్ గేర్ వేసాను. సో యాక్చువల్లీ ఇది షూట్ లొకేషన్ అనమాట. సన్సెట్ అయితే అవుతుంది. క్లైమేట్ అయితే చాలా బాగుంది, చాలా స్మూత్గా ఉంది ఇంజన్ అయితే. కొద్దిగా ఆఫ్ రోడ్ ఇది. ఓకే, ఓకే. టాప్ స్పీడ్ అయితే ఈజీగా 80 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు అని చెప్పాను కదా. మనం 90 అయితే క్రాస్ అయ్యాము. ఈజీగా 100 అయితే రీచ్ అవుతుంది. 100 స్పీడ్లో వెళ్ళినా సరే మీకు వైబ్రేషన్స్ అయితే ఏమీ లేవు. ఇంజిన్ అయితే అంత స్మూత్గా రిఫైన్ చేశారు హోండా కంపెనీ వాళ్ళు. ట్రాన్స్మిషన్ కూడా చాలా స్మూత్గా ఉంది. గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. స్మూత్గా గేర్లు వేయచ్చు, స్మూత్గా గేర్స్ అయితే డౌన్ చేయొచ్చు. క్లచ్ కూడా స్మూత్గానే ఉంది, మరీ అంత హార్డ్ అయితే ఏమీ లేదు. ఒకవేళ ఈ క్లచ్ కేబుల్ అనేది హార్డ్ అయిపోతే మీరు కొత్త కేబుల్ వేసుకుంటే సరిపోయింది అనమాట. ఎక్కువ కాస్ట్ కూడా అవ్వదు, నాకు తెలిసి 300 రూపీస్ లోపే ఉండిద్దని అనుకుంటున్నాను. సో పాస్ స్విచ్ కూడా ఇచ్చారు. స్విచెస్ క్వాలిటీ టూ గుడ్, చాలా బాగుంది స్విచెస్ క్వాలిటీ అయితే. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ కూడా ఇచ్చారనమాట. సో ఇది ఒక మంచి విషయం. కంఫర్ట్ బాగుంది, రిలాక్స్గా కూర్చొని మీరు ఈ వెహికల్ అయితే రైడ్ చేయొచ్చు. ఇది డిస్క్ బ్రేక్ వేరియంట్ కాబట్టి బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ అయితే ఆగుతుంది. సో మీకు కూడా బ్రేక్ ప్రెస్ చేసిన వెంటనే వెహికల్ ఆగాలి అంటే ఖచ్చితంగా డిస్క్ బ్రేక్ వేరియంట్కి అయితే వెళ్ళిపోవాలి మీరు. 5000 రూపీస్ పెద్ద మ్యాటర్ కాదు, మీకు డిస్కౌంట్ కూడా షోరూంలో కొద్దిగా ఇస్తారు కాబట్టి డిస్క్ బ్రేక్ వేరియంటే పర్చేస్ చేయండి. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. LCD కన్సోల్, అలాగే స్పీడోమీటర్ కూడా కొద్దిగా పెద్దగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ బటన్స్ ఏవైతే ఉన్నాయో అవి చాలా స్మూత్గా బాగున్నాయి. ఇట్లా క్లిక్ చేయగానే మనకి క్లిక్ అవుతున్నాయి అనమాట. కొన్ని అయితే చాలా హార్డ్గా ఉంటాయి, గట్టిగా ప్రెస్ చేయాలి. సో ఆ ప్రాబ్లం అయితే ఈ వెహికల్లో లేదు. జనరల్గా మిగతా కంపెనీస్ అన్నీ కూడా టైప్ ఏ ఛార్జింగ్ సాకెట్తో తీసుకొస్తూ ఉంటారు కదా ప్రైస్ కట్ చేయడానికి. హోండాలో మీరు ఏ వెహికల్ చూస్ చేసుకున్నా సరే అన్నీ కూడా టైప్ సి ఛార్జింగ్ సాకెట్కి అప్గ్రేడ్ అయిపోయినాయి అనమాట. సో అదొక మంచి విషయం. కంటిన్యూగా 100-150 కిలోమీటర్స్ అయితే ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు బ్రో. అంతకుమించి ఎక్కువ వెళ్ళాలంటే మాత్రం చిన్న చిన్న బ్రేక్స్ తీసుకుంటూ వెళ్ళండి. ఒక 5-10 మినిట్స్ అయితే రోడ్డు పక్కన ఆగి మీరు చిన్న బ్రేక్ తీసుకొని రైడ్ చేస్తే మాత్రం మీకు మీ వెహికల్కి కొద్దిగా రెస్ట్ అయితే దొరికిద్ది అనమాట. సో అట్లా మీరు మీ ఇష్టం అనమాట, ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు. ఇంకా మెయింటెనెన్స్ విషయానికి వస్తే చాలా తక్కువ ఉండిద్ది. ప్రాపర్గా మీరు టైం టు టైం ఇంజనీర్ మార్చుకుంటూ సర్వీసింగ్ చేయించుకుంటే మాత్రం మీకు చాలా సంవత్సరాలు అయితే ఈ వెహికల్ పనిచేసిద్ది. సో ఇప్పటికీ కొంతమంది అయితే ఈ వెహికల్ యూస్ చేస్తూనే ఉన్నారనమాట. BS4 వెహికల్స్ బ్రాండ్ న్యూ లాగా
వర్క్ అవుతూనే ఉన్నాయి. సో దానికి కారణం ఏంటంటే ప్రాపర్ మెయింటెనెన్స్ అనమాట. బ్రేక్స్ బాగున్నాయి, అలాగే సస్పెన్షన్ కూడా చాలా బాగుంది. సో మీకు కొద్దిగా స్మూత్ సైడ్ అయితే ఉండేది అనమాట ఈ సస్పెన్షన్ అయితే. హై స్పీడ్ స్టెబిలిటీ కొంచెం తక్కువ ఉన్నప్పటికీ బంప్స్లోకి వెళ్ళినప్పుడు మీకు కొద్దిగా స్మూత్గానే ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొనుక్కోవాలనుకుంటే 2026 హోండా షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ కొనుక్కోండి. ఎల్సీడీ కన్సోల్ ఇచ్చారు, కంఫర్టబుల్ సీటు, మంచి మైలేజ్, రీసేల్ వాల్యూ కూడా బాగుండిద్ది అనమాట. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. వెహికల్ పెర్ఫార్మెన్స్ అయితే బాగుంది. పవర్తో కంపేర్ చేస్తే కొద్దిగా టార్క్ అయితే ఎక్కువ ఉంది, అలాగే వెహికల్ వెయిట్ కూడా కొద్దిగా తక్కువ ఉంది కాబట్టి మీకు పెర్ఫార్మెన్స్ అయితే కొద్దిగా నోటీస్ చేస్తారు. రైడ్ చేసేటప్పుడు కంఫర్టబుల్గా రైడ్ చేయొచ్చు అనమాట. ఎందుకంటే సింగిల్ లాంగ్ సీట్ అయితే ఇచ్చారు. సీట్ కంఫర్ట్, హ్యాండిల్ కంఫర్ట్ అయితే ఈ వెహికల్లో బాగుంది. అలాగే మీకు టైప్ సి ఛార్జింగ్ సాకెట్ అయితే ఇచ్చారు. మీ ఫోన్కి మీరు రైడ్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. ఎవరైతే స్విగ్గీ, జొమాటోలో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళైతే ఖచ్చితంగా ఈ వెహికల్ అయితే కొనుక్కోవచ్చు. అలాగే ర్యాపిడోకి పర్ఫెక్ట్ వెహికల్ అనమాట. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ బాగుంటుంది, మీరు కంఫర్టబుల్గా కూర్చొని ట్రావెల్ చేయొచ్చు. వాళ్ళ డెస్టినేషన్కి త్వరగా అయితే తీసుకుని వెళ్ళిపోవచ్చు. అలాగే డైలీ 50-100 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ వెహికల్ కొనుక్కోవచ్చు. జాబ్ పర్పస్గా ఒక వెహికల్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, తక్కువ వెయిట్ ఉండాలి, మంచి మైలేజ్ రావాలి, మంచి రీసేల్ వాల్యూ ఉండాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళైతే ఖచ్చితంగా హోండా షైన్ 125 డిస్క్ బ్రేక్ వేరియంట్ అయితే పర్చేస్ చేయండి. సో ఇది ఓవరాల్గా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.